సబ్బవరం మండల పరిషత్ పరిపాలనా అధికారిగా దీర్ఘకాలం పనిచేసి ఇటీవల పదవి విరమణ చేసిన షేక్ బాబురావు సేవలను అందరికీ ఆదర్శప్రాయమని మండలంలోని పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గుర్తు చేసుకున్నారు. సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన షేక్ బాబురావు దంపతుల ప్రజాప్రతినిధుల సత్కార సభలో పలువురు ప్రసంగించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు బోకం సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ షేక్ బాబురావు ఇలాంటి సమర్థవంతమైన అధికారిని తాను చూడలేదన్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలోనూ బడ్జెట్ ప్రవేశపెట్టడంలోనూ ఎంత సమర్థవంతంగా పనిచేసే ఎంపీటీసీ సభ్యులకు సర్పంచులకు ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించారని గుర్తు చేసుకున్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు జరగడం ఝాన్సీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అధికారులకు ప్రజాప్రతినిధులకు బాబురావు వారధిగా మారి ఎంతటి సమస్యనైనా పరిష్కరించేవారని అభినందించారు. బంగారమ్మపాలెం ఎంపీటీసీ సభ్యుడు రాపిరెడ్డి రాము మాట్లాడుతూ సబ్బవరం పెందుర్తి మండలాల్లో దీర్ఘకాలం పనిచేసిన బాబురావు సేవలందరికీ మర్చిపోలేని అనుభవాన్ని మిగులుస్తాయని కొనియాడారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మోపాడ అప్పారావు మాట్లాడుతూ మండల పరిషత్ పరిపాలనా అధికారిగా పనిచేసి పదవి విరమణ చేసిన షేక్ బాబురావు దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా సబ్బవరం మండల పరిషత్ ఆర్థిక అవసరాలను గుర్తించి ఎంపీడీఓలుగా పనిచేసిన వారికి సైతం మార్గదర్శకంగా వ్యవహరించారని తద్వారా మండలాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అనంతరం బాబురావు దంపతులను ఘనంగా సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో కోటాన రాము, సబ్బవరం సర్పంచ్ దేవ్ప్రసాద్, ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావు, అంతకన్నా సర్పంచ్ ఎస్ నారాయణమూర్తి, ఆరిపాక సర్పంచ్ పాలిశెట్టి పార్వతి, సురేష్ రాజ్, ఎంపీటీసీలు బయలుపూడి దేవుడి బాబు, గవర రాజు, గుర్లి కృష్ణ చైతన్య, బోండా శేషకుమారి, దాడి కన్నమ్మనాయుడులు పాల్గొన్నారు. ఎండిఓ గారు ఈ మండలానికి కృష్ణా జిల్లా పనిచేశారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక మా ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఎవరు ఏ పార్టీలో తెలియలేదు అని కారణం కూడా వారిద్దరు మాత్రమే. మనకి ఏ విషయాలు తెలియకుండా వాళ్ళే అన్నీ చేసేసుకుంటారు, మనకి ఏ ఇబ్బంది రాకుండా. అలాగే అధికారులు కూడా ఒక ఇంట్లో అవ్వచ్చు, ఒక సమాజంలో అవ్వచ్చు, లేకపోతే ఒక ఆఫీస్లో అవ్వచ్చు, ఆ పెద్దలు ఎంత గౌరవంగా నడుచుకుంటే వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు కూడా అంతే గౌరవంగా నడుచుకుంటారు. అది మన బాబురావు గారు ఎండిఓ గారు నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వంలో సురక్షా కార్యక్రమానికి నేను ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క గడపకి వెళ్ళాను. అలాంటప్పుడు మన ఎండిఓ గారు ముందు రథసారథిలాగా ఉంది, అమ్మ మనం ఈ ఊరు వెళ్ళాలి, నేను వెళ్ళిపోతాను అంటే లేదమ్మా ఈ 2 ఊర్లు తిరిగి వెళ్ళిపోతామని ఆయన నాకు ఎంతో సహకరించి నాకు కూడా మంచి పేరు వచ్చేటట్టు చేశారు. కాబట్టి మన ఎండిఓ గారు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి కాకినాడ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తారా రావాలని ఈ 3 నెలలు కూడా ఒక్కరోజు కూడా నేను రాలేదు ఆఫీస్కి. నా అడిగారు అనేవారు, ఒకసారి సబ్బవరం మంటమే మర్చిపోయేవారు అన్నారు. అన్నా సరే మరి నేను మాత్రం రాలేదు. మళ్ళీ ఆయన పదవి విరమణ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా తీసుకొచ్చిన మన మండల ప్రజా పరిషత్ మరి అధ్యక్షురాలు సమక్షంలో ఇటు పార్టీలకు అతీతంగా సర్పంచుల్ని, ఎంపీటీసీలని, గౌరవ మాజీ ప్రజాప్రతినిధులను కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనలో ఉన్న అధికారులని, అనధికారులని, పత్రికా సోదరుల్ని, ముఖ్యంగా వాలంటీర్ని అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక కొత్త మరవడిని తీసుకొచ్చిన అయితే సార్ మీరు పదవి విరమణ అయిన తర్వాత సుఖంగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఆకాశిస్తూ, కానీ మంచి అధికారం మన నుంచి దూరం అవుతున్నటువంటి కొంచెం బాధ కూడా మాకు ఉంది. ఎందుకంటే ఒక్కరందరూ కూడా కొంచెం మాట్లాడారు. అధికారం ఇప్పుడు కూడా అధికార దర్పంతో కాకుండా ఒక స్నేహపూర్వక భావంతో చూసినటువంటి నేను గతంలో సర్పంచ్గా చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఏవో గారు ఆఫీసర్ మీ ఆఫీస్ లోపలికి వెళ్తే ఇలా తలపడేస్తారని అధికారులు కొంచెం గతంలో నేను చూసాం. కానీ వెళ్ళిన తర్వాత కుర్చీ వేసి అంటే నేను చూసినంతలో ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే నవ్వుతూ మాట్లాడుతూ గౌరవంగా ఉంటూ తన తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉంటూ తనకన్నా చిన్నవారితోని కింద స్థాయిలో ఉన్న సిబ్బందితో ఏదైనా సమస్య వస్తే నేను పరిష్కరిస్తాను, నేను ఉన్నానని భరోసా ఇస్తూ, ప్రజలు వస్తే వారికి ఏదైనా సమస్య ఉంటే నేను పరిష్కరిస్తాను, నేను చూసుకుంటానని చిరునవ్వుతో అందరినీ ఆహ్వానిస్తారు.
ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎక్కడో తప్ప మనం చూడలేము. అంటే ప్రతి మనిషికి కోపం వస్తుంది. నేను ఎప్పుడు